పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. పండక్కి స్పెషల్ బస్సులు వేసి వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామని గొప్పలు చెప్పుకునే అధికారులు ప్రయాణికుల సౌకర్యాలు మాత్రం గాలికి వదిలేశారు. తెలంగాణలోని అతిపెద్ద ప్రయాణ ప్రాంగణమైన కరీంనగర్ బస్టాండ్లో అరకొర సౌకర్యాలపై అమ్మ న్యూస్ స్పెషల్ స్టోరీ. సాధారణ ప్రజలకు అతిపెద్ద రవాణా సౌకర్యం ఆర్టీసీ సంస్థ. పల్లెల నుండి పట్టణాలకు, పట్టణాల నుండి జిల్లాలకు రోజు లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటారు. ప్రయాణికుల సౌకర్యార్థం పల్లె వెలుగు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ లాంటి ఎన్నో సర్వీసులను నడిపే ఆర్టీసీ మెరుగైన రవాణా వ్యవస్థ అని తరచూ వింటూ ఉంటాం. కానీ 100 ప్లాట్ఫామ్లతో నిత్యం బిజీగా ఉండే కరీంనగర్ బస్టాండ్లో నెలల తరబడి సీసీ కెమెరాలు పనిచేయకున్నా అధికారులకు మాత్రం ఏమాత్రం పట్టదు. పండుగల వేళ సాధారణం కంటే అధిక రద్దీ ఉండే ఈ ప్రాంతంలో సుమారు 50 సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ ఒక్క కెమెరా కూడా పనిచేయకపోవడం ఇక్కడి అధికారుల పనితనానికి నిదర్శనంగా మారింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్టాండ్లో ఒక 50 సీసీ కెమెరా పనిచేయకపోవడం సిగ్గుచేటు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పేరుగాంచిన ఆర్టీసీ బస్టాండ్ ఈరోజు అంబేద్కర్ బస్టాండ్ పేరు పెట్టిన అంబేద్కర్ బస్టాండ్లో ఈరోజు సీసీ కెమెరా పనిచేయడం సమాజంలో ఈరోజు అనేక బస్టాండ్లలో అత్యాచారాలు కావచ్చు, దోపిడీ కావచ్చు అనేకం జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వాన్ని సిగ్గుచేటుగా ప్రభుత్వం పట్టించుకోకుండా సీసీ కెమెరాలు పనిచేయకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ఆర్ఎంఓ కావచ్చు, డిఎంఓ కావచ్చు కమిషన్లకు కకృతి పడకుండా ఈ బస్టాండ్లో సీసీ కెమెరా వెంటనే ఏర్పాటు చేసి ఆ కాంట్రాక్టర్కు 1,20,000 అమౌంట్ వెంటనే విడుదల చేసి సీసీ కెమెరా పనిచేసే విధంగా ఈరోజు అధికారులు వెంటనే పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ ఎండి సజ్జనర్ గారికి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ ఆర్ఎంఓ కావచ్చు, డిఎంఓ కావచ్చు ప్రజలతో చెలగాట మాడకుండా వెంటనే సీసీ కెమెరా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆర్టీసీ బస్టాండ్ సందర్శించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులను ప్రశంసించారు. సీసీటీవీ పర్యవేక్షణ గది ముందు నుండి వెళ్లిన చైర్మన్ సీసీటీవీ కెమెరాల పనితీరును మాత్రం పట్టించుకోలేదు. ఉన్నత స్థాయి అధికారులకు లక్షల్లో జీతాలు చెల్లించే ఆర్టీసీ యాజమాన్యానికి సీసీటీవీ పర్యవేక్షణ గుత్తేదారుకు కేవలం 1,20,000 బాకీ పడింది. గత 6 నెలలు గడిచినా బిల్లు చెల్లించకపోవడంతో సదరు గుత్తేదారు సీసీ కెమెరాల పనితీరును గాలికి వదిలేశాడు. ఇంకేం, రద్దీగా ఉండే ఈ బస్టాండ్లో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, చోరీలు, ఇతర నేరాలు జరిగినప్పుడు పోలీసులకు అతి ముఖ్యమైన ఆధారం సీసీటీవీ ఫుటేజ్. గతంలో బస్టాండ్లో పలు వాహనాలు, ఇతర చోరీలు జరిగినా పోలీసులు మొదటగా సీసీ ఫుటేజ్లు పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుబాటులో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కనీసం పని చేయకుండా, తనిఖీలు చేయకుండా తూతు మంత్రంగానే వెళ్ళిపోయి తప్ప ప్రజల ప్రాణాలతోనే అయితే ఏం లేదు. కనీసం ఇక్కడ బస్టాండ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జర్నీ చేసే వాళ్ళ బ్యాగులు కనీసం వాళ్ళు ఏం జరుగుతుంది బస్టాండ్లో తెలుసుకోవడానికి కనీసం సీసీ ఫుటేజ్ కావాలి, ఖచ్చితంగా ఉండాలి కదా. కనీసం లేకుండా ఏదైతే ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి మొన్న సంక్రాంతికి మేము చాలామందిని జారవేశాం అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. కానీ కరీంనగర్కి పేరుకే పెద్ద ఆర్టీసీ 2వ స్థానంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్లో కనీసం సీసీ కెమెరా లేకుండా ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఉన్నారు. బస్టాండ్లో ఎలాంటి నేరం జరిగినా అది పోలీసులకు పెద్ద సవాలుగా మారుతుంది. గత పోలీస్ కమిషనర్ కమల్ హాసన్ రెడ్డి కరీంనగర్ పట్టణ వ్యాప్తంగా ఎన్నో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాల ఛేదనలో తనదైన ముద్ర వేసుకుని పలు కేసుల్ని సులువుగా పరిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు గడిచి భారీ స్థాయిలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడుపుతున్నామని డాంబికాలు చెప్పే నాయకులకు ఇలాంటి సమస్యలు పట్టవా అని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వదిలి బస్టాండ్లో సీసీ కెమెరాలు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా ఈ సీసీ కెమెరాల సమస్యను పరిష్కరిస్తారో లేదో చూడాలి మరి.
ఆర్టీసీ బస్సులో పోతేనే వాళ్ళకు ఒక రక్షణ ఉంటుందనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీలో ప్రయాణించడం జరుగుతుంది. కానీ ఈ ఆర్టీసీ బస్సులో చూసుకున్నట్లయితే దాదాపు ఇంతవరకు అత్యాచారాలు జరగవచ్చు, మానభంగాలు జరగవచ్చు, దోపిడీలు జరిగినా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బయటపడి చర్యలు తీసుకోకుండా ఈ యొక్క సీసీ కెమెరాలు నామమాత్రంగా ఉంటాయి. కానీ ఈ యొక్క సీసీ కెమెరాలు కూడా గోడలు తిప్పి లేకపోతే అవి పనిచేయకుండా పోయి తుప్పు పడుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాటిని పట్టించుకోకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు గంటల తరబడి బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నా కూడా విద్యార్థులు కావచ్చు అనేక మంది కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క సీసీ కెమెరాలో ఒక నిర్లక్ష్యం అంటే ఈ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల ఇక్కడ జరిగినటువంటి ఏదైనా ఆపద కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు జరుగుతుంటాయి. ఇలాంటి జరిగినటువంటి సంఘటనలకు పర్యవేక్షించేది ముఖ్యంగా పోలీసులు ఆధారంగా తీసుకునేది ఏంటంటే ఎవరిని కూడా ఎవిడెన్స్ తీసుకోరు. ముఖ్యంగా సీసీ ఫుటేజ్ పనిచేస్తుందా, సీసీ ఫుటేజ్ని ఆధారంగా తీసుకొని కేసులు నమోదు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల అనేక మంది కావచ్చు ఇప్పుడు దోపిడీలకు కావచ్చు, అదేవిధంగా అత్యాచారాలకు కావచ్చు గురి కావడం జరుగుతుంది. వెంటనే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సజ్జనార్ గారు అయితే హైదరాబాద్ కేంద్రంగా చెప్తున్నారు ఆర్టీసీ మెరుగుపడడం జరిగింది, పండాలకు కావచ్చు, పబ్బాలకు కావచ్చు మేము మెరుగు చేసినాం, ఇంతమంది ప్రజలకు సౌకర్యాలు అందిస్తున్నామని చెప్పి మాటలకు పేపర్ల కొటేషన్లకే పరిమితం కాకుండా ఇక్కడ కామన్ పీపుల్కు ఉపయోగపడే విధంగా ఈ సీసీ కెమెరాలను బాగు చేయించి ప్రజలందరికీ ఒక సంరక్షణగా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.